నంద్యాల జిల్లా మహానందిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. దేవస్థానం సమీపంలోని గోశాల వద్ద చిరుత సంచరించడం అక్కడి సీసీటీవీలో రికార్డైంది. తెల్లవారుజామున 2:14 గోశాల వద్దకు వచ్చిన చిరుత అక్కడ 5 నిమిషాల పాటు పడుకొని తర్వాత వెళ్లిపోయింది. చిరుత సంచారంతో మహానంది గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. కాగా నిన్న సాయంత్రం గాజుపల్లి గిద్దలూరు మార్గంలో మెహరూన్పై దాడి చేసి చంపింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. అటవీ ప్రాంతంలో కట్టెపుల్లలు ఏరుకోవడానికి వెళ్లి చిరుతపుల్లి దాడిలో మృత్యువాత పడ్డారు. పచ్చర్ల గ్రామానికి చెందినటువంటి ఉప సర్పంచ్ మెహరూన్నీసా. ప్రస్తుతం ఆమె మృతదేహం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంది. అయితే ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ముఖ్యంగా వారి అమ్మాయి కూడా ఉంది. ఆమెను కూడా కదిలించే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, వాళ్ళకి ఎప్పుడు తెలిసిందనేది కూడా. అసలు ఎట్లా జరిగిందమ్మా సంఘటన ఇది? మాకు తెలీదు. మేము పేరాపల్లిలో ఉన్నాం, మా అమ్మ ఉన్నది పచ్చళ్ళలో. ఇలా జరిగిందని చెప్పేసి నాకు సాయంత్రం 4 గంటలకు ఫోన్ వచ్చింది. అన్న వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఏం జరిగిందండి నాకు అక్కడ క్లియర్కి చెప్పలేదు. ఊరికి దెబ్బలు తగిలినాయి, తొందరగా రమ్మా అన్నారు. తెలియక నేను కూడా అట్లే వెళ్ళాను. వెళ్ళేసరికి ఇంకా అమ్మ లేదు అక్కడ. ఏం జరిగిందని అన్న వాళ్ళని అడిగితే మార్నింగ్ ఇట్లా పుల్లలు కానీ వెళ్ళింది. అమ్మ చాలా దూరం కూడా వెళ్ళలేదు, దగ్గరికి వెళ్ళింది. కానీ అది ఎట్లా జరిగిందో ఏమో, వీళ్ళు వెళ్ళి చూసేసరికి అది తింటుందంట అమ్మను. కూడా చిన్నప్పుడు అక్కడే ఉన్నారు కదమ్మా, పెరిగారు కదా, అప్పుడు ఎట్లా ఉండిందమ్మా? అంటే ఎప్పుడన్నా దాడులు చేయడం కానీ, ఎప్పుడన్నా గతంలో పులులు రావడం, దాడులు చేయడం? మేమైతే ఇంతవరకు మా చిన్న పిల్లలప్పటి నుంచి ఇంతవరకు పులులు అనేటివి చూడలేదు సార్. మేమైతే ఇప్పుడు నుంచి స్టార్ట్ అయింది. ఇది 4-5 రోజుల నుంచి ఎక్కువైంది. మా ఇంట్లో మా కుటుంబంలోనే ముగ్గురికి గాయపరిచింది. అంటే ఎట్లమ్మా? మా అన్నయ్యకు ఫస్ట్ ఫారెస్ట్ ఆఫీసులలో ఆయన చెక్ పోస్ట్ దగ్గర పనిచేస్తున్నారు. ఫస్ట్ అక్కడే అటాక్ జరిగింది. అన్నకు ఇదంతా తలంతా చీలేసింది. పుట్లు వేయించి ఆయనతో ఇట్లా తిప్పులు పడ్డావు, ఆయన సక్రమంగా ఉన్నాడు అనుకుంటే పెద్దమ్మ మీద అటాక్ చేసింది. ఇంటి దగ్గరకు వచ్చి మరి అటాక్ చేసింది. అదేమోలే అనుకుని ఆమెకి దేవుని దయ వల్ల ఆమెకేం కాలేదు. కానీ మా అమ్మ మాత్రం ఇలా పుల్లలకి కొంచెం దూరం వెళ్ళగానే ఇంకా మా అమ్మ మాకు లేదని తెలిసింది. మేము డ్యూటీలో ఉండగా తెలియదు సార్, ఇంతవరకు అయితే తెలియదు. మా ఇంతకుముందు గతంలో అయితే మా అన్న మీద చెక్ పోస్ట్లో డ్యూటీ ఉండగానే దాడికి పాల్పడింది సార్. తనకి 35 కుట్లు పడినాయి. తను ఎట్లా అంటే ఏదో డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకొని బాగుపోయినారు సార్. తర్వాత కొన్ని రోజులకు మా అమ్మ మీద సార్ ఇంటి దగ్గరకు వచ్చి దాడి చేసింది సార్. దాడి చేసి మళ్ళీ ఈమె పొయ్యిల పుల్లల కోసం ఏదో ఇంట్లో కోసం అని తెచ్చుకుందామని పోయింది సార్. కొద్ది దూరం వెళ్ళంగానే దాడికి పాల్పడింది సార్. అది అట్లా మా తమ్ముడు సార్, సొంత తమ్ముడే సార్. మా వదిన పొద్దున్న పొయ్యిలకు కట్టెలు కానీ పోయింది సార్. ఇంకా పోయింది ఇంకా మాకు ఇంకా తెలియదు. మా వాళ్ళకంతా తెలిసి అందరు పోయినారు సార్. చాలా మంచిది సార్ ఆమె. ఏం చేయాలి, మేము కానీ పిల్ల పొంచి మేము పచ్చలేలు ఉన్నాం సార్. మా అమ్మ కాడ మా నాయన కానీ చిన్నప్పటి నుంచి నేను పచ్చలేను సార్. మా వాళ్ళే నాకు పెళ్లి చేసి ఇచ్చినారు. మంచి వాళ్ళు సార్. మా వాళ్ళు, మా కుటుంబమే మంచిది సార్. అదే సార్, అందుకోసం దానికి లేకుండా చేయండి సార్. వాళ్ళు కష్టాలు చేసుకుని తినేటోళ్ళు సార్. వాళ్ళకి ఆస్తి లేదు, డబ్బు లేదు, ఏం లేదు సార్. కొండని వాళ్ళు అనుకుని ఉండారు సార్. వాళ్ళకి ఏం లేదు సార్. ప్రతిరోజు కట్టెలకు వెళ్తారమ్మా? అదే చేసుకుని యాడు కూలి కష్టం చేసుకుని బతుకుతున్నారు సార్. వాళ్ళకి ఆస్తులు లేవు, ఏం లేవు సార్. అధికారులు కాస్త స్పందించి తమకు న్యాయం చేయాలని, మరొకసారి ఈ పులి దాడులు జరగకుండా ఇటువంటి సంఘటనలను పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వారందరూ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, HM TV, నంద్యాల.